నమస్కారం. మదనపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు పత్రికా సమావేశం స్థానిక మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం స్థానిక వైసీపీ నాయకులు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరూ కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక నీచ రాజకీయాలకు తెరలేపినారు. ఎంత దిగుజారుడు రాజకీయాలు అంటే, మీరు గత ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాలకి చిట్టా విప్పితే ఒక 100 పేజీల బుక్ నిండిపోతుంది. ఆ విధంగా మీరు చేసిన అరాచకాలు కనీవిని వెరిగిన రీతిలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి ప్రజా హక్కుల్ని కాలరాసి ఎక్కడ కూడా వాక్ స్వాతంత్ర హక్కు దగ్గర నుంచి ఏ ఒక్కరికి కూడా స్వేచ్ఛ అనేది లేకుండా కేవలం మీ ఒక నాయకులు జెండా ఎవరైనా పెడతారో వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా ఒక నియంత ప్రభుత్వాన్ని నడిపిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈరోజు మీరు ఒక పత్తిత్తుల మాదిరి గురుగిత్తు చెప్తారంట, పైన ఎర్రగా ఉండండి, కింద ఉండే నలుపు ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఉంటుంది. మీరు చెప్పే విధంగా ఆ విధంగా ఉంది. మీరు మాట్లాడతారు జనరల్ ఫండ్లో నుంచి గత ప్రభుత్వంలో ఒకటే ఒక క్వశ్చన్, జనరల్ ఫండ్లో నుంచి మున్సిపాలిటీ జనరల్ ఫండ్లో నుంచి గత ప్రభుత్వంలో మీరు పెట్టిన చెత్త ప్రభుత్వంలో చెత్త పన్ను మదనపల్లి మున్సిపాలిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఎంత పంపించినారు? మీరు ప్రజల డబ్బు మదనపల్లిలో వివిధ ట్యాక్స్ రూపంలో ప్రజలు చెల్లించిన డబ్బు మీరు కేవలం ఒకే ఒక్క క్వశ్చన్, చెత్త పన్ను మీరు రాష్ట్ర ఖజానాకి ఎంత పంపించినారు? ఇంతకుముందు మా నాయకులు అందరూ మాట్లాడారు, మా రాధమ్మ కానీ మహాలక్ష్మి కానీ అందరూ మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఏ ఒక్క డెవలప్మెంట్ చేయడానికి కూడా మీకు చేతులు కట్టేసిన సందర్భం. ఎందుకంటే ఎక్కడ ప్రతి ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ఖజానాకి పంపించాలా? మీరు ఇక్కడ మీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఏం లేదు. మీరు కీలు బొమ్మలు. ఈరోజు జనరల్ ఫండ్లో నుంచి ఈరోజు మదనపల్లికి ప్రజలు కట్టిండే డబ్బు ప్రజలకే చేరవేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వము, షాజాన్ బాషా నాయకత్వంలో జరుగుతున్న ప్రభుత్వం. ఇది మదనపల్లిలో ఆయన నిజంగానే మదనపల్లి జిల్లా ఉద్యమం గురించి మాట్లాడరు. జిల్లా ఉద్యమంలో మదనపల్లి వాసులుగా, మదనపల్లి శ్వాస పీల్చిన తిండి తిన్న ప్రతి ఒక్క ఆత్మాభిమానంగా ఆత్మగౌరవ ప్రతీకైన మదనపల్లి జిల్లా కోసము అందరూ కష్టపడ్డారు. అందరికీ ఆ క్రెడిట్ ఉంది. మీకు తప్పితే, వైఎస్ఆర్సీపీ నాయకులకు తప్పితే ఏ రోజు కూడా మీరు జిల్లా ఉద్యమం కానీ